ఆ బ్యాగ్ ఎందుకు పక్కన పడేయడం? అది వెతకండి. ఇందులో ఏం ఉన్నట్టు లేవు ఈశ్వరి. ఏమో, నేనే దొంగతనం చేసేసి ఆ బ్యాగ్లోనే డబ్బులు పెట్టేశానేమో. చూడండి. ఈ డబ్బులు నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? నాకేం తెలీదు. నర్మోయ్, మా అమ్మంటే ఇష్టం, అభిమానం అని కబుర్లు చెప్పి, గౌరవం అని మాయ మాటలు చెప్పి మా అమ్మని దొంగని చేయాలని చూస్తున్నావా? నిజంగా నాకేం తెలీదండి. తెలియకపోతే అమ్మ దగ్గర ఉండాల్సిన డబ్బులు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? పోనీ అవసరానికి డబ్బేమన్నా కావాలంటే ఒక్క మాట అడగాల్సింది మా. అమ్మా, అవసరం లేదు, ఏమీ లేదు. ఇది కావాలని నాటకం ఆడింది. తన డబ్బుల్ని తీసి దాసేస్తే నువ్వే కావాలని దాచేసావని నేననుకోవాలని దాని ప్లాన్. అయ్యో, నేనే ప్లాన్లు వేయలేదు. అర్థం చేసుకోండి. మాట్లాడుకో. మా అమ్మని ఒక్క మాట అంటేనే ఊరుకోను నేను. అలాంటిది అమ్మని దొంగని చేయాలని చూస్తే ఊరుకుంటానా? నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఇది చేసిన దానివి రేపు ఇంకేం చేస్తావో. ఇంకొక క్షణం కూడా నువ్వు మా ఇంట్లో ఉండకూడదు. ఏమండి, ఏమండి, వదలండి. ఏమండి, ప్లీజ్ వదలండి. నాకేం తెలియదంటే నమ్మడం లేదు. ఆడపిల్లని అలా లాక్కెళ్తావేంటి శివ? వదులు, వదులు. నీకేమన్నా పిచ్చా? ఆ చేయొదులు, చెప్తే వినవే, వదులు. ఏంటి ఏంటి వదిలేసేది? మీ అమ్మనంటే నువ్వు ఊరుకుంటావేమో, మా అమ్మనంటే నేను ఊరుకోలేను. పో. మళ్ళీ ఇంటి గడప తొక్కావో ప్రాణాలు తీస్తాను. ఇప్పుడెట్నో జరగబోయేది ఇదే గదు. శివ దాని తన్ని తరమెచ్చాడు. పీడ విరగడైపోతుంది. అమ్మా, రాపా, డబ్బు కోసమే కదా? అవునమ్మా. ఈశ్వరి, ఈశ్వరి. ఏంటత్తయ్యా? మే ఈశ్వరి, నా బీర్వాలో డబ్బుండాది, తీసుకొచ్చి శివ చేతికి పో. అలాగే అత్తయ్య. అత్తయ్య, అక్కడ డబ్బులు లేవు. ఏంది మే, డబ్బులు లేవంటావేంది? ఆడనే పెట్టుండాను కదా. నేనేమైనా ఉండి లేవని చెప్తున్నానా ఏంటత్తయ్యా? అక్కడ లేవు. నువ్వు అక్కడ పెడితే లేకుండా ఎక్కడికి పోతాయమ్మా? ఎవరైనా తీసుంటారా? ఎవరు తీర్చారప్పా? నువ్వు నాకు డబ్బు ఇచ్చినట్టు, అక్కడ నేను పెట్టినట్టు నాకు ఈశ్వరికి మాత్రమే తెలుసు. తీస్తే మనిద్దరిలో ఎవరో ఒకరం తీయాలా.
ఈశ్వరి నా గది మొత్తం ఎత్తుకేసిండాది. అంటే ఏంటత్తయ్య మీ ఉద్దేశం? నేనే తీసుండొచ్చు, నా గదిలో వెతకాలి అంతే కదా? అది కాదు మే. మీరేం చెప్పక్కర్లేదు, అర్థమైపోయింది. మీ గదిలో నేను వెతికినప్పుడు నా గదిలో మీరు వెతకాలి కదా, అంతేనంటారా? రండి. ఈశ్వరి, ఏంటమ్మా ఇదంతా? అత్తయ్య, ఒక్క క్షణం ఓపిక పట్టండి. ఇంట్లో ఎవరు దొంగో ఎవరు దొరో తేలిపోతుంది. మీరు పదండి, రండి. అత్తయ్య గారు, మీరు కూడా వెతకండి. మళ్ళీ వాళ్ళు సరిగ్గా వెతుకుతారో లేదో. అరవిందా, ఆ బ్యాగ్ చూడు మే. పెద్దమ్మా, డబ్బులు లేవు. అదేంటి అందరూ అలా షాక్ అయ్యారు? డబ్బులుంటాయని ఊహించారా, లేకపోతే ముందే చూసారా? అంటే ఏమైనా కలొస్తే అందులో చూసారా అని. మాకెందుకు అలాంటి కలలు వస్తాయి ఈశ్వరి? అక్క, ఇక్కడైతే డబ్బులేమీ లేవు. అంటే డబ్బులు అత్తయ్య గారి దగ్గర లేవు, నా దగ్గర లేవు. ఇంకెవరి దగ్గర ఉన్నట్టు? ఏమో, ఇంకెవరైనా తీసుండొచ్చు కదమ్మా. అదే అయ్యుండొచ్చు అత్తయ్యా. కానీ ఆ దొంగ ఎవరు? రాత్రికి రాత్రి ఏ దొంగ లోపలికి రాలేదు. ఇది ఖచ్చితంగా ఎవరో ఇంట్లో వాళ్ళు చేసిన పనే. అనుమానం ఎందుకు? అందరి గదుల్లో వెతికితే దొరుకుతుంది కదా. ఏమంటారు అత్తయ్య గారు? ఏమంటారు? ఇప్పుడు నీ బీరువా తీసి వెతికించలేదా? మిగతా వాళ్ళ బీరువాలు కూడా అలాగే వెతుకుదాం, తప్పేముంది? ఎవరి గదిలో వాళ్ళు కాకుండా పక్క వాళ్ళ గదిలో వెతకండి. రాత్రి ఈశ్వర్ బ్యాగులో పెట్టిన డబ్బు లేదంటే ఖచ్చితంగా ఈశ్వర ఏదో చేసి ఉండాలా. ఎవరి దగ్గర పెట్టినాదో, ఎవరిని బుక్ చేయాలని చూస్తుండాదో. ఛ! వదినా, 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 డబ్బులు దొరికాయి వదినా. ఎక్కడ? ఎవరి గదిలో? ఓ ప్లేస్ అన్నయ్య గదిలో వదినా. లేదు, నాకేం తెలీదు. ఆ డబ్బులు నా దగ్గర ఎందుకుంటాయి?
శివ అది అలా కొట్టండి. లేకపోతే అత్తయ్య గారి పరువు తీస్తాడా? బుద్ధొచ్చేలా కొట్టండి. అత్తయ్య గారి దగ్గర డబ్బులు లేవని చెప్పగానే మీరు ఒక్క క్షణమైనా అత్తయ్య గారిని అనుమానించుంటారు కదా. కారణం ఎవరు? మీ తమ్ముడే కదా. ఇలాంటి వాళ్ళని క్షమిస్తారా? నేను నిన్ను ఇరికిచ్చాలని చూచ్చే తిరిగి నా కొడుకుని ఇరికిచ్చుండావు కదూ. ఇట్నే వదిలేచ్చే నా కొడుకుని చంపేసేలా ఉన్నాడు. ఎందుకురా ఇంత పని చేసావు? ఎందుకు ఇలా అమ్మ పరువు తీసావు చెప్పరా? శివ నువ్వు నా కడుపును సెడబుట్టినావు కదరా. డబ్బు కావాలని అడిగితే నేను ఇచ్చేదాన్ని కదూ. మీ అన్నయ్యని ఇచ్చుండేవాడు కదూ. ఎందుకప్ప నీకు కర్మ? ఛీ, నీ మొహం చూచ్చంటేనే పాపమప్ప. శివ ఓడు తప్పే చేసినాడు. ఓ అని తరపున నేను క్షమాపణ చెప్తాండా. అయ్యో అత్తయ్య గారు, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి? ఇలా జరిగినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో నేనెంత బాధపడుతున్నానో మీకు అస్సలు తెలీదు. చూడరా, నీ వల్ల అమ్మ క్షమాపణలు చెప్తుంది. ఈసారికి అమ్మ మొహం చూసి వదిలేస్తున్నా. పోరా. నువ్వు సూపర్ వదినా, భలే ఇరికించేశావు. నిన్న అమ్మాజీ డబ్బులు నా చేతికిస్తున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తుందని అనుమానం వచ్చింది. నేను తీసుకోకపోయేసరికి అవే డబ్బుల్ని నా బ్యాగ్లో పెట్టి నన్ను దొంగని చెయ్యాలని చూసింది. అమ్మాజీ అత్త, ఇదా నీ అసలు ప్లాను? నన్ను దొంగని చెయ్యాలనుకుంటున్నావు కదా, చెప్తా. కానీ నా టైం బాగుండి వాళ్ళు బ్యాగ్లో డబ్బులు పెట్టడం చూశాను. ఓబులేష్ బ్యాగ్లో నేను పెట్టాను. ఇక నుంచి అమ్మాజీ ఏమైనా చెయ్యాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. బాధపడబాకప్ప. అంతా నా వల్లనే. నేనేదో ప్లాన్ చేసి దాన్ని ఇరికిద్దామనుకుంటే అదెట్నో తెలుసుకొని నిన్నిరికిచ్చేసినది. మే, అసలు మీరు నిజంగానే ఈశ్వరి గదిలో డబ్బులు పెట్టిండారా లేక ఓబ్లెస్ గదిలో పెట్టిండారా? ఈశ్వరి బ్యాగ్ లోనే పెట్టామక్క. నువ్వు బయట ఉన్నావు కదా. అంటే ఈశ్వరే జరిగిందంతా తెలుసుకొని డబ్బు తిరిగి నా కొడుకు బీరువాలో పెట్టేసినట్టుండాది. దీన్నంత తేలిగ్గా తీసుకోకూడదు. చెప్తాను, దీని సంగతి చెప్తాను.
అన్నా ఏదో మాట్లాడాలని పిలిచి గంటైంది. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. ఏమన్నా చెప్పేదుందా లేక పోవాలా? అబ్బా ఉండరా, తొందరేంటి? నేను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే. అసలు విషయం ఏంటన్నా? బాగా చదువు చెప్పేవాళ్ళు కావాలరా. 4 రోజుల్లో అక్షరాలు నేర్చుకోవాలి. అన్నా ఇంత గుడ్ న్యూస్ ఇప్పుడే చెప్పేది. కంగ్రాట్స్ అన్నా. రై, గుడ్ న్యూస్ ఏంట్రా? నాకు అర్థమైందనా, నువ్వు తండ్రివి కాబోతున్నావు. పుట్టబోయే పిల్లలకి బాగా చదువు చెప్పించాలని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నావు. నువ్వు సూపర్ అన్నా. నీ ముందు చూపికి హ్యాట్స్ ఆఫ్. ఆపు. చెప్పేది వినకుండా ఏదేదో ఊహించుకుంటావేంటి? ఇప్పుడు నేను చెప్పింది పుట్టబోయే పిల్లల గురించి కాదు, నా గురించి. ఆ? ఏమన్నావన్నా? నీ గురించా? అవునరా. ఏయ్, నవ్వుతావేంట్రా? లేకపోతే ఏంటన్నా, ఇప్పుడు నువ్వు చదువుకుంటానంటే నవ్వు కాక ఇంకేం వస్తుంది? నిజంరా, 10 రోజుల్లో నేను అక్షరాలు నేర్చుకోవాలి. మా అమ్మ పేరు రాయాలి. ఛాలెంజ్ చేశాను రా. సీరియస్ అన్నా? పెచ్చ సీరియస్ రా. వెంటనే బాగా చదువు చెప్పే ఒక టీచర్ కావాలి. ఇంట్లోనే మందు చెట్టు పెట్టుకొని ఊరంతా వైద్యం కోసం వెతుకుతానంటావేంటనా? వదినమ్మ టీచరే కదా, వదిన దగ్గర నేర్చుకో. కుదరదురా. ఎందుకంటే నేను ఛాలెంజ్ చేసింది మీ వదినతోనే. అంత అవసరం ఏమొచ్చిందనా? ప్రపంచంలో ఎవరితోనైనా ఛాలెంజ్ చేయొచ్చు, కానీ పెళ్ళాంతో మాత్రం చేయకూడదు. తిరిగి తిరిగి వాళ్ళ కాళ్ళ దగ్గరికే చేరాల్సి వస్తుంది. అది మాత్రం కల్లో కూడా జరగదురా. అయినా లోకంలో చదువు చెప్పేవాళ్ళు లేరా ఏంటి? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఒక మంచి టీచర్ని చూడు. చూస్తానన్నా, కానీ ఇంకొకసారి ఆలోచించనా? నువ్వు చదువుకుంటాను అంటే ఎవరైనా నవ్వుతారనా? పోనీ ఎవరు నవ్వితే నాకేంటి అనుకున్నా, నీకు చదువు చెప్పడానికి ఎవ్వరు రారన్నా. ఎందుకు? ఎప్పుడు తిక్కలేచి ఒకటి పీకుతావో నీకే తెలీదు. అందుకే నా మాట విని వదిన దగ్గర నేర్చుకోనా? రే, అది మాత్రం కుదరదురా. సరే, ఎలా నేర్చుకోవాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. పో అన్నా. పోరా. ఏ, ఆటలుగా ఉందా? నేను బయటికి పోవాలి, తప్పుకో. అలాగే పోదురుగాని శ్రీవారు, కానీ దానికంటే ముందు ఒక పని చేయాలి. ఏంటా పని? హ్మ్. దీని మీద అమ్మాజీ అనే 3 అక్షరాలు రాసి వెళ్ళిపోండి. ఏంటి వెటకారంగా ఉందా? నాకు రాయడం రాదని తెలిసి అడుగుతున్నావు? అయ్యో, మిమ్మల్ని వెటకారం చేసే అంత ధైర్యమా మాకు? నిన్న రాత్రి అంత ఆవేశంగా తొడలు కొట్టి మరీ ఛాలెంజ్ చేశారు కదా. ఎలా అయినా మా అమ్మ పేరు నేర్చుకుని రాస్తానని మీరంత గట్టిగా ఛాలెంజ్ చేశారంటే ఈ పాటికి నేర్చేసుకున్నారేమో అని రాయమని అడుగుతున్నా. అయితే ఇంకా నేర్చుకోలేదన్నమాట. నేర్చుకుంటాం అని అనగానే అయిపోతుందా ఏంటి? టైం పడుతుంది. టైం పడుతుందా? అయితే నేర్చుకున్నట్టే. పొద్దున్న లేస్తే అమ్మ చెప్పే పనులు పంచాయతీలతోనే సరిపోతుంది. ఇంకెప్పుడు నేర్చుకుంటారు? చదువుకోవాలన్న బుద్ధి పుట్టినప్పుడే చదువుకోవాలి. వాయిదాలు వేస్తే వాయిదానే. మంచి పంతుల కోసం చూస్తున్నా, దొరకగానే చకచక ఎలా నేర్చేసుకుంటానో చూడు. పంతులా? మీకా? మీ రౌడీ అవతారానికి భయపడి మీకెవరు చదువు చెప్పాలి? ఏయ్, ఏంటి? హ్మ్. నందిగాడు కూడా అలాగే అన్నాడు, నువ్వు అలాగే అంటావు. నాకెందుకు ఎవరు చదువు చెప్పరు? అసలు ఎవరో ఎందుకు? 3 చెల్లెళ్ళున్నారు, వాళ్ళు చాలు నేర్పిస్తారు. లావణ్య, లావణ్య, లావణ్య. వస్తున్నానన్నయ్య. ఏంటన్నయ్య? చూడు, నా చదువుల తల్లి నా చెల్లి. చదువు చెప్పమని పిలవగానే పుస్తకం పట్టుకొని వచ్చింది. ఇంతకన్నా మంచి శకునం ఏం కావాలి? ఇదిగో లావణ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకు అక్షరాలన్నీ వచ్చేసి అమ్మ పేరు రాయడం వచ్చేయాలి. ఇప్పుడే నేర్పించు.
అలాగే అన్నయ్య. నువ్వు చదువుకుంటానంటే అంతకంటే కావాల్సిందే ఉంది. అక్షరాలు కాదు, నువ్వు నేర్చుకోవాలే కానీ IAS కూడా చదివించేస్తాను.